హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బిట్కాయిన్ చార్ట్ని, నిఫ్టీ చార్ట్ని, అన్ని చార్ట్స్ని అనలైజ్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మీకు ప్రీవియస్ ఒకసారి 25th డిసెంబర్ ఒక అనలైజ్ చేశాను నేను డైలీ టైం ఫ్రేమ్లో. 25th డిసెంబర్ అయితే నేను మీకు ఒక అనలైజ్ చేశాను. ఇక్కడ నుంచి బిట్కాయిన్ అనేది కిందికి పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ క్యాండిల్లో కాదు, నెక్స్ట్ క్యాండిల్లో కిందికి పడుతుందని చెప్పి నేను 25th డిసెంబర్ వీడియోలో ఒకసారి చెప్పాను. సో ఒకసారి మీకు మళ్ళీ రీప్లే చేస్తాను. సో 25th డిసెంబర్ది చూడండి, ఇక్కడ మీరు చూస్తే 25th డిసెంబర్ అప్లోడ్ చేశాను వీడియో. అండ్ టైం వచ్చేసి అప్పటికి మనకి 10:21 అయితే అవుతుంది. చూడండి, ఇక్కడ 10:21 అయితే అవుతుంది. సో నేను ఈ వీడియోలో ఏం చెప్పానంటే చూడండి ఒకసారి, 5,000 నుంచి ఫ్రేమ్లో అవైలబుల్ ఉంది, కానీ ఈ క్యాండిల్లో కాదు, నెక్స్ట్ సో చూస్తే మళ్ళీ ఒక డౌన్ సైడ్ అయితే క్యాండిల్ ఫామ్ అవ్వాలి. ఒక షార్ట్ ట్రేడ్ అయితే డైలీ డైలీ టైం ఫ్రేమ్లో అవైలబుల్ ఉంది, కానీ ఈ క్యాండిల్లో కాదు, నెక్స్ట్ క్యాండిల్లో మనకి ఈజీగా ఒక 5,000 నుంచి 6,000 పాయింట్స్ అనేది డౌన్ సైడ్ అయితే ట్రేడ్ అయితే మనకి డెఫినెట్గా ఉంది. సో ఇది జస్ట్ ఈ బ్రేక్ డౌన్ యొక్క రిట్రేస్మెంట్ అండ్ దెన్ మళ్ళీ కిందికి. సో ఇది నేను ఆ వీడియోలో చెప్పింది. సో మీరు చూసి ఒకసారి చార్ట్ మీద చూద్దాం. సో 25th డిసెంబర్ ఏది క్యాండిల్, ఇది మనకి 25th డిసెంబర్ క్యాండిల్ చూడొచ్చు. 25th వెనస్డే ఆ రోజు. సో నేను ఏం చెప్పాను, నెక్స్ట్ క్యాండిల్లో కింద పడుతుంది, ఛాన్సెస్ ఉన్నాయి, సో మీరు ఇక్కడ సెల్ చేయవచ్చు అని చెప్పాను. సో ఓకే, ఈ క్యాండిల్లో కాదు, నెక్స్ట్ క్యాండిల్లో మీకు కిందికి వస్తుంది. సో నెక్స్ట్ క్యాండిల్లో ట్రేడ్ వేసుకోండి అని చెప్పాను. సో అక్కడ నుంచి నేను ఈజీగా 5,000 నుంచి 6,000 పాయింట్స్ అయితే కింద షార్ప్ ఫాల్ వస్తుంది అని చెప్పాను. సో ఫాల్ అయితే వచ్చింది. సో ప్రిడిక్షన్ అయితే మనది రైట్ అయింది. సో నేను ఇదే చెప్దాం అనుకుంటున్నాను, ఎప్పుడైనా సరే ట్రెండ్ మనకి డౌన్ సైడ్ వచ్చినప్పుడు, రిట్రేస్మెంట్ తీసుకున్నప్పుడు మళ్ళీ దెర్ ఈజ్ హై ప్రాబబిలిటీ దట్ ఆ ట్రెండ్నే ఫాలో అవుతుంది, డౌన్ సైడ్ ట్రెండ్ని. సో ఓకే, ఇది నా ప్రీవియస్ వీడియో ఒక అనాలిసిస్, ప్రాబబిలిటీ ఎంత ఉంది అనేది నేను చెప్పిన దానికి. సో ఇప్పుడు ఈరోజు మనం బిట్కాయిన్ని చూసి, ఈరోజు డేట్ వచ్చేసి మనకి 30 డిసెంబర్, టైం వచ్చేసి 5 PM అవుతుంది. సో ఇప్పటి నుంచి బిట్కాయిన్ చార్ట్ని అనలైజ్ చేద్దాం. సో ఈ రోజు నుంచి ఈ వీక్ మొత్తం అనాలిసిస్ షేర్ చేస్తాను. సో బిట్కాయిన్ని ఫస్ట్ మనం మంత్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం. ఒకసారి మంత్లీ టైం ఫ్రేమ్లో చూస్తే మనం చూడొచ్చు, ఇక్కడ నుంచి ఒక బ్రేక్అవుట్, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, కన్సాలిడేట్ ఇక్కడ అయ్యి బ్రేక్అవుట్ ఇచ్చింది, అండ్ ఇక్కడ ఒక పెద్ద బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది. సో మనం ఎక్స్పెక్టేషన్ అయితే నేను ఏం చేస్తున్నానంటే, ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వని ఇంకా 1 day 13 hours టైం ఉంది. సో నెక్స్ట్ మంత్ నేను బిట్కాయిన్ని బేరిష్గా చూస్తున్నాను. ఇక్కడ వరకు ఈ ప్రీవియస్ హై ఉంది కదా, ఇక్కడ వరకు నేను ఒక బేరిష్ క్యాండిల్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ బుల్లిష్ యొక్క రిట్రేస్మెంట్. సో రిట్రేస్మెంట్కి నేను ఇంట్రెస్టెడ్ ఉన్నా. సో రిట్రేస్మెంట్ అయ్యాక కింద మనం ఒక లాంగ్ సైడ్ ట్రేడ్ వేద్దాం. సో ఇది మన స్టాప్ లాస్ అండ్ టార్గెట్ విల్ బి దిస్ 34,000 పాయింట్స్ అయితే మనకి అప్ సైడ్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఓన్లీ ఇఫ్ ఇన్ కేస్ ఈ బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయినాక నెక్స్ట్ క్యాండిల్లో మనకి ఇమీడియట్గా కిందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను జనవరిలో మొత్తం బిట్కాయిన్ అనేది అప్ టు 70,000 టు ఆర్ ఎల్స్ 80,000 వరకు ఈ మధ్యలో స్పేస్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 70,000 టు 80,000 ఈ స్పేస్లో మనకి ఎక్కడికైనా బిట్కాయిన్ రావచ్చు. సో వీటన్నిటిని మనం ఒకసారి డ్రాయింగ్స్ని మనం ఏం చేద్దామంటే ఒక గ్రూప్ చేద్దాం. సో నెక్స్ట్ టైం నేను మీకు అనలైజ్ చేసేటప్పుడు చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఈ గ్రూప్ పేరు వచ్చేసి ఈరోజు అనలైజ్ చేస్తాం కదా. సో 30/12/2024. సో ఇది నేను మీకు సేవ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మంత్ అంటే నెక్స్ట్ జనవరి అయిపోయేలో ఇవన్నీ మనం జస్ట్ ఇలా నొక్కితే మనకి షోకేస్ అవుతాయి. సో ఇది మనకి మంత్లీ అనాలిసిస్ మాత్రం బిట్కాయిన్ పెద్ద బ్రేక్అవుట్ ఇచ్చింది, అండ్ ఇది ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ బేరిష్ క్యాండిల్ కాబట్టి సో మనం ఒక కిందికి డౌన్ సైడ్ రిట్రేస్మెంట్ అయితే చూడవచ్చు. ఇది డౌన్ ట్రెండ్ కాదు, జస్ట్ రిట్రేస్మెంట్. ఓకే, ఇది మంత్లీ టైం ఫ్రేమ్. నెక్స్ట్ కమింగ్ టు వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి కొంచెం ఇక్కడ మనకి ఏముందంటే కొంచెం డిఫరెంట్ సినారియో ఉంది. ఇక్కడ ఏముందంటే, సో ఇంత రిట్రేస్మెంట్ అవసరం లేదు బాబు, ఇక్కడ నుంచి రిట్రేస్మెంట్ అయ్యి ఇక్కడ నుంచి మీదికి వెళ్తా అన్నట్టు ఒకటి మనకి బుల్లిష్ ప్యాటర్న్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వనిద్దాం. సో ఈ వీక్ క్యాండిల్ క్లోజ్ అవుతుంది. సో నెక్స్ట్ వీక్ క్యాండిల్లో మనం ఒక
బుల్లిష్ ట్రేడ్ అయితే తీసుకుందాం నెక్స్ట్ క్యాండిల్లో. ఓకే, ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వనివ్వండి. నెక్స్ట్ క్యాండిల్లో బుల్లిష్ ట్రేడ్ అండ్ టార్గెట్ వచ్చేసి మన ప్రీవియస్ స్వింగ్ హై అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ. సో 1:3 రిస్క్ రివార్డ్ ఆల్మోస్ట్ వస్తుంది. సో ఇది మనకి వీక్లీలో అనాలిసిస్. వీక్లీలో మాత్రం బేరిష్ క్యాండిల్ వచ్చింది అండ్ ఇది కూడా బేరిష్ ఉంది. సో ఈ క్యాండిల్ మనం క్లోజింగ్ని బట్టి నెక్స్ట్ బుల్లిష్ ఆర్ బేరిష్లోకి ఎంటర్ అవ్వాలి. సో ఈ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా, ఈ క్యాండిల్ మనము ఒకవేళ ఈ ప్రీవియస్లోని కిందికి క్రాస్ చేసింది అనుకోండి, సో మీరు ఒక బేరిష్ అయితే ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ లో కిందికి వెళ్తే ఒకవేళ మీకు లెవర్స్ క్లియర్గా అనిపించట్లేదు అనుకుంటా, జూమ్ ఇన్ చేస్తున్నా చూడండి. ఈ లెవెల్ ఒకవేళ ఈ లెవెల్ కిందికి కనుక ఈ క్యాండిల్ క్లోజ్ అవుతే నెక్స్ట్ మీరు ఒక బేరిష్ సెటప్లో ట్రేడ్ చేయొచ్చు. ఈ క్యాండిల్ కింద క్లోజ్ అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకోండి అండ్ ఇది మన టార్గెట్ ఉంటుంది. ఏ క్యాండిల్ అయితే కింద మనకి బేరిష్ కింద ఫామ్ అవుతుందో అంటే కింద క్లోజ్ అవుతుందో ఆ క్యాండిల్ యొక్క హై అనేది మనం స్టాప్ లాస్ పెట్టాలి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఈ క్యాండిల్ అనేది జస్ట్ ఇండిసిషన్ క్యాండిల్ ఫామ్ అవుతే మాత్రం మనం బై సైడ్ తీసుకుందాం. ఒకవేళ కింది క్లోజ్ అయితే మాత్రం సెల్ సైడ్ వీక్లీలో. ఓకే, వీక్ ఇంకా ఎంత టైం ఉంది, 6 days ఉంది. సో 6 days వరకు మనం వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే ఇక్కడ ఒక మనకి ఇండిసిషన్ క్యాండిల్ ఫామ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, నౌ కమింగ్ డౌన్ టు డైలీ టైం ఫ్రేమ్. డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి కొంచెం సినారియో డిఫరెంట్ ఉంది. వై? సో దీన్ని కూడా హైడ్ చేస్తున్నాను. సో డైలీ టైం ఫ్రేమ్లో మనకి చూస్తే ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది అండ్ రిట్రేస్మెంట్ అండ్ బ్రేక్ డౌన్ అండ్ ఇక్కడ చూడండి సెల్లింగ్ అనేది స్లో అవుతుంది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ క్యాండిల్లో మనకి ట్రేడ్స్ అనేవి ఎక్కువ ఉండవు. ఇఫ్ ఇన్ కేస్ సేమ్ చెప్పినట్టు ఈ లైన్ యొక్క కింద క్లోజ్ అవుతే మాత్రం మనకి ఇంకా బేరిష్ అయితే ట్రెండ్ కంటిన్యూ అవుతుందని అర్థం చేసుకోవచ్చు. సో మరి అప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి కింద క్లోజ్ అవుతాయి అంటే ఏం లేదు, జస్ట్ మీరు వెయిట్ ఫర్ రిట్రేస్మెంట్. కింద క్లోజ్ అయిన వెంటనే రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయండి, రిట్రేస్మెంట్లో ఎంట్రీ అవ్వండి. ఓకే, ఇది వైట్ ఉంది, బ్లాక్ చేస్తాను. ఇది కింద క్లోజ్ అవుతే రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయండి, రిట్రేస్మెంట్లో మీరు డౌన్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఓకే, డైలీ టైం ఫ్రేమ్లో ఇది. అండ్ టార్గెట్ వచ్చేసి ఫస్ట్ మనం ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకుందాం 5000 points. సో ఇక్కడ వరకు అయితే మనకు 1:3 రిస్క్ రివార్డ్, గుడ్ రిస్క్ రివార్డ్. సో ఇక్కడ వరకు అయితే మనకి టార్గెట్ ఉంది. ఇది డైలీ టైం ఫ్రేమ్లో. ఇఫ్ ఇన్ కేస్ ఈ క్యాండిల్ అనేది కిందికి ఫామ్ అవుతే, ఒకవేళ కిందికి ఫామ్ అవ్వకుండా ఈ క్యాండిల్ మీదికి వెళ్ళింది అనుకోని, సో ఇక్కడ కూడా మీరు ఎంటర్ అవ్వచ్చు విత్ స్మాల్ రిస్క్. కాకపోతే ట్రేడ్ అనేది రిస్కీ ట్రేడ్. సో ఇక్కడ మనం చిన్న స్టాప్ లాస్ ఇచ్చుకోండి 1:3ది అండ్ టార్గెట్ వచ్చేసి ఈ లో వరకు మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇది డైలీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్. నౌ కమింగ్ టు 4 hours. 4 hours చూసాం మనకి ఎవరైతే ఈ వీడియోని పెట్టగానే చూస్తారో వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది 4 hours టైం ఫ్రేమ్. సో అందుకే అందరికీ వాల్యూ యాడ్ చేయాలని 4 hours టైం ఫ్రేమ్ కూడా చెప్తున్నాను. సో ఇక్కడ చూస్తే మనకి బేరీ సెటప్ అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ సెల్ చేసి అండ్ ఇది టార్గెట్ ఇచ్చుకోండి 1500 points టార్గెట్ అండ్ ఎస్ఎల్ వచ్చేసి వెరీ మినిమం 400 to 500 points ఎస్ఎల్ ఇచ్చుకోండి. సో 1:3 రిస్క్ రివార్డ్లో మనకి ఏమంటారు 4 hour టైం ఫ్రేమ్లో కూడా మనకి ఒక డౌన్ సైడ్ ట్రేడ్ అయితే అవైలబుల్. సో ఓవరాల్గా నేను బిట్కాయిన్ని మాత్రం బేరిష్గానే చూస్తున్నాను ఇప్పటికీ. మంత్లీ టైం ఫ్రేమ్లో చూసినా, వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక్కటే మనకి కొంచెం బుల్లిష్ ఉన్నట్టుంది. సో డైలీ టైం ఫ్రేమ్లో కూడా మనకి బేరిష్ ఉంది, 4 hours కూడా మనకి బేరిష్ ఉంది. ఎందుకంటే సింపుల్ చూడండి, ఇక్కడ కింద నుంచి ఇది ఒక హై ఫామ్ చేసింది, నెక్స్ట్ హై చూడండి కిందికి వచ్చిందా, నెక్స్ట్ చిన్న రిట్రేస్మెంట్ అండ్ డౌన్, చిన్న రిట్రేస్మెంట్ అండ్ డౌన్, చిన్న రిట్రేస్మెంట్ లాంటిది అండ్ సడన్ డౌన్ అండ్ రిట్రేస్మెంట్. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ప్రీవియస్ హై కన్నా ఇక్కడ మనకి ఈ హై ఉంది చూసారా, ఈ హైని ఇక్కడ మనకి బ్రేక్అవుట్ చేసింది కానీ సస్టైన్ అయ్యిందా, సస్టైన్ అవ్వలేదు. చూడండి ఇక్కడ ఈ లెవెల్ మీద క్లోజ్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ చూడండి కిందికి వచ్చేసి, ఓకే నెక్స్ట్ క్యాండిల్ కిందికి వచ్చేసింది అండ్ ఇదే రేంజ్లోకి కిందికి వచ్చేసింది ఇక్కడ కూడా. ఓకే, ఈ రేంజ్లో బ్రేక్అవుట్ అయింది కానీ ఫెయిల్యూర్ అయినట్టు అయ్యి మళ్ళీ కిందికి వచ్చేసి, నా మళ్ళీ రిట్రేస్మెంట్, చిన్న డౌన్, మళ్ళీ అప్ అండ్ డౌన్, రిట్రేస్మెంట్ డౌన్, రిట్రేస్మెంట్ డౌన్ అండ్ ఇది కూడా అయింది ఇప్పుడు రిట్రేస్మెంట్ అండ్
డౌన్. సో ఇది నేను ట్రేడ్ని మీకు ఇచ్చాను. సో ట్రేడ్ అనేది ఇలా కిందికి ట్రెండ్ని మనం ఫాలో అవుతూ కిందికి అయితే ట్రేడ్ ఇచ్చాను. ఓకే, సో ఇది అనాలిసిస్ వీడియో. సో ఇది బిట్ కాయిన్ వచ్చేసి. నౌ కమింగ్ టు ద ఇండియన్ నిఫ్టీ. ఇండియన్ మార్కెట్లోకి వస్తే నిఫ్టీ చూడండి మొత్తం మనకి ఈరోజు నిఫ్టీ బాగా కరెక్షన్ ఇచ్చింది. సో లెట్స్ సీ. నిఫ్టీని చూస్తే మాత్రం మనకి ఫుల్ బేరిష్లో ఉంది మొత్తం నిఫ్టీ. సో ఇక్కడ నుంచి మనకి ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్. ఈ సపోర్ట్లో మనకి ఈరోజు క్యాండిల్, నెక్స్ట్ డే ఈరోజు మనకు ఫుల్ బేరిష్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ ఏది కానీ ఈ లెవెల్ని మాత్రం బ్రేక్ చేసి కింద క్లోజ్ అవుతే మాత్రం మనం నిఫ్టీలో ఒక డౌన్ ట్రెండ్ అయితే చూడొచ్చు. ఓకే, లెట్ మీ చెక్ డౌన్ ట్రెండ్. ఇక్కడ వరకు మనం నిఫ్టీ ఫాల్ అయితే చూడవచ్చు ఇఫ్ ఇన్ కేస్ కింద క్లోజ్ అవుతే మాత్రం. ఓకే, ఇక్కడ వరకు కూడా ఫస్ట్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఒకవేళ సపోర్ట్ తీసుకోలేదంటే నెక్స్ట్ కిందికే. ఓకే, నౌ ఇది మంత్లీ టైం ఫ్రేమ్లో చూడండి ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసింది కానీ పూర్తిగా బుల్లిష్ అయితే అవ్వలేదు. సో ఈ క్యాండిల్ని ఇంకా క్లోజ్ అవ్వడానికి 22 అవర్స్ 19 minutes అయితే టైం ఉంది. సో ఈ క్యాండిల్ మనకి కింద క్లోజ్ అయింది అనుకోండి, కిందనే క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ ఫుల్ రెసిస్టెన్స్ తీసుకొని కింద క్లోజ్ అయింది. సో మనం ఏం చేయొచ్చు అంటే డెఫినెట్లీ ఒక రిస్క్ తీసుకొని షార్ట్ సైడ్కి మనం ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఇది మనకి రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ ట్రేడ్లో. సో 1:5 రిస్క్ రివార్డ్ ఉంది. మంత్లీ టైం ఫ్రేమ్లో ఇది ఆల్మోస్ట్ 1900-2000 పాయింట్స్ క్యాప్చర్ చేయాలి డౌన్ సైడ్లో. సో డౌన్ సైడ్ అయితే ఒక ట్రేడ్ ఉంది. ఓకే, నౌ ఇంకొక పని మీరు ఏం చేయొచ్చు అంటే ఇఫ్ ఇన్ కేస్ ఈ క్యాండిల్ అనేది మనకి ఇండిసిషన్ ఫామ్ అయింది అనుకోండి, ఇండిసిషన్ ఫామ్ అయితే మీరు ఏం చేయొచ్చు అంటే ఒక టాప్ వరకు చూడండి అండ్ ఒక మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి నెక్స్ట్ డౌన్ రావచ్చు. ఇది పాసిబిలిటీ. మనకి ఇక్కడ నుంచి అన్న డౌన్ రావాలి, లేకుంటే కొంచెం రిట్రేస్మెంట్ అయితే డౌన్ రావాలి. ఎక్కడ తిరిగి డౌన్ మాత్రం కంపల్సరీ, ఎందుకంటే ఇంతగానం నాన్ స్టాప్కి వెళ్ళింది కదా, కొంచెం రిట్రేస్మెంట్ అయితే అయింది. ఇన్ కేసు రిట్రేస్మెంట్లో కింద క్లోజ్ అవుతే మాత్రం డౌన్ సైడ్కి వెళ్తుంది. ఇఫ్ ఇన్ కేస్ బుల్లిష్ అయితే ఫామ్ అయితే ఇక్కడ వరకు రిట్రేస్ అవ్వచ్చు, మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ చూపించి కిందికి అయితే రావాల్సింది. ఇది మనకి మంత్లీ టైం ఫ్రేమ్లో. నా కమింగ్ టు వీక్లీలో చూస్తే మనకు ఆల్రెడీ బేరీ సెటప్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు హై, లో, లోవర్ హై, లో. నా ఇప్పుడు ఏంది మళ్ళీ ఒక హై అండ్ బ్రేక్ డౌన్ చేసినప్పుడు రిట్రేస్మెంట్ అండ్ దెన్ డౌన్. సో ఇది మనకి ఎక్స్పెక్టేషన్ ఇండియన్ నిఫ్టీలో. నా కమింగ్ టు డైలీ టైం ఫ్రేమ్లో చూస్తాం మనకి ఆల్రెడీ బేరీ సెటప్. నేను యాక్చువల్లీ ఈ డౌన్ సైడ్ మొత్తం క్యాప్చర్ చేశాను ఆల్రెడీ. నేను ట్రేడ్ ఇలా తీసుకున్నాను ట్రేడ్ సింపుల్గా. ఇది నేను టార్గెట్ ఇచ్చాను అండ్ మై స్టాప్ లాస్ విల్ బి హియర్. ఇది మా స్టాప్ 143 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని అండ్ టార్గెట్ ఇది ఇచ్చాను. సో పూర్తి ఇంకా క్లోజ్ అయితే అవ్వలే, ఫ్యూచర్స్ హోల్డ్ చేస్తున్నాను డౌన్ సైడ్. ఇంకొంచెం స్పేస్ అయితే ఉంది. సో ఆ స్పేస్ని టార్గెట్ ఇద్దామని ఐ విల్ బుక్ ద ప్రాఫిట్. నౌ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ చూస్తే సేమ్ నిఫ్టీ టైపే. మంత్లీ క్యాండిల్ని చూసిన మనకైతే ఇక్కడ చూస్తే ఆల్రెడీ ప్రైస్ మనకి ఒక బేరిష్ ఇండికేషన్ అయితే ఇస్తుంది. సో ఇక్కడ చూడవచ్చు హైస్ అనేవి కిందికి ఉన్నాయి. సో ఇక్కడ నుంచి కూడా బుల్లిష్ అయితే ఉంది, కానీ ఈ క్యాండిల్ చూడండి మనకి ఈరోజు బుల్లిష్ అంతా రాలేదు. సో సెల్లర్స్ అనే వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. సో ఎనీ టైమ్ దే కెన్ పుష్ ద క్యాండిల్ డౌన్. సో ఇఫ్ ఇన్ కేస్ కింద క్లోజ్ అవుతే మాత్రం మీరు ఒక సెల్ సైడ్ ట్రేడ్ అయితే తీసుకోండి, చిన్నది 1:3 రిస్క్ రివార్డ్తో. ఈ క్యాండిల్లో కూడా ఎంటర్ అవ్వచ్చు. సో ఈ క్యాండిల్ ఎంటర్ అవ్వతే మీకు రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ బట్ ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంది. సో ఈ ట్రెండ్ లైన్ పైన స్టాప్ లాస్ పెట్టి అండ్ టార్గెట్ ఈజ్ అట్లీస్ట్ 1:1 మనం టార్గెట్ చేద్దాం. సో 1:1 వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఇక్కడ వరకు మనకి టార్గెట్ అయితే ఉంది సెల్ సైడ్లో. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతే మాత్రం లైక్ దిస్, ఇలా ఒకవేళ క్యాండిల్ ఏదైనా ఫామ్ అయితే
ఇలాంటి ఒక క్యాండిల్ ఏదైనా ఫామ్ అయింది అనుకోండి, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. సో ఒక ఈ హైలో ఒక ట్రిగర్ పెట్టండి, హైలో ట్రిగర్ పెట్టి అండ్ లో అనేది స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇలా హైలో ట్రిగర్ పెట్టండి, లో స్టాప్ లాస్. మినిమం 1:2 రిస్క్ రివార్డ్లో 1:2 టార్గెట్ అయితే పెట్టండి. 1:2 అయితే మీకు అచీవ్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇది మనకి వచ్చేసి మంత్లీ టైం ఫ్రేమ్లో. నా కమింగ్ టు వీక్లీ. బ్యాంక్ నిఫ్టీలో వీక్లీ చూసి మనకి బేరిష్, సూపర్ బేరిష్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ని బ్రేక్ చేసింది అనుకో, ఆల్రెడీ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ చూపించింది బ్యాంక్ నిఫ్టీ. సో మీరు ఇక్కడ కూడా సెల్ సైడ్ తీసుకోవచ్చు. సెల్ సైడ్ తీసుకొని ఇక్కడ హై స్టాప్ లాస్ పెట్టండి, దీని హై. అండ్ మినిమం 1:2 రిస్క్ రివార్డ్ అండ్ 1:2 అచీవ్ అవ్వగానే 1:3 వరకు వెయిట్ చేయవచ్చు. ఓకే, ఎప్పుడైనా సరే 1:1 అచీవ్ అవ్వగానే మీ స్టాప్ లాస్ అనేది ఎంట్రీ దగ్గర ట్రైల్ చేయండి. ఓకే, నా కమింగ్ టు ద డైలీ టైం ఫ్రేమ్లో చూసినా కూడా మనకి సేమ్ బేరిష్ సెటప్. వీక్లీలో ఏదైతే ఉందో సేమ్ అదే మనకి ఇక్కడ కూడా మనకి రిపీట్ అవుతుంది. సో ఇక్కడ మనం సేమ్ క్యాండిల్లో ఎంట్రీ అయినా కూడా సో కిందికి ఇంత స్పేస్ ఉంది కాబట్టి మనకి టార్గెట్ అనేది కిందికే ఉంది. సో ఏ విధంగా చూసినా బిట్కాయిన్లో, ఇండియన్ మార్కెట్లో అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసినా కూడా మొత్తం బేరిష్ సెటప్స్ అయితే ఉన్నాయి మనకి. సో హోప్ దిస్ లెవెల్స్ హెల్ప్ యూ. సో ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్.